అలా చెప్పండి, మొదట ఆపరేషన్ ఖగర్ పేరిట యుద్ధం నడుస్తూ ఉంది, శాంతి చర్చలు అని చెప్పేసి ఒకవైపు మావోయిస్టులు అంటా ఉన్నా కూడా ఎక్కడ కూడా తగ్గేదే లేదంటూ కేంద్ర ప్రభుత్వాలు ఆ బలగాలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? గతంలో కూడా ప్రజల పట్ల కావచ్చు, ఈ అణగారిన వర్గాల పట్ల మాట్లాడిన వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతాం. అంటే మొదటిగా చాలా సిల్లిగా నవ్వొచ్చే విషయం ఏంటంటే, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు భారతదేశానికి చొచ్చుకొని వస్తారు, భారతదేశంలో బాంబులు వేసిపోతారు, భారతదేశ ప్రజల్ని చంపుతారు, భారతదేశ టూరిస్టులను చంపుతారు, భారతదేశం నడిబొడ్డున ఉన్నటువంటి హోటల్లో వచ్చి బాంబు బ్లాస్ట్ చేస్తారు. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడైనా సరే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ అయినా సరే. అంటే దీన్ని బట్టి ఏం చేస్తారంటే, భారత సైన్యం అంతా బలహీనమైనదని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఓకే, ఇది ఒక సమస్య అయితే, రెండోది అన్యాయాన్ని నిర్మూలించే శాతగాని ఈ బీజేపీ గవర్నమెంట్. ఈ బీజేపీ గవర్నమెంట్లోనే కాదు, మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఆదివాసుల మీద, నక్సలైట్ల మీద దాడులు జరిగినాయి. శాంతి చర్చల పేరు మీద పిలిచి తర్వాత ఎట్లా చంపాలో చంపారు.